హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. దండవత్ ప్రణామాలు. కృష్ణ మాతాజీ. దండవత్ ప్రణామాలు. హరే కృష్ణ మాతాజీ. దండ ప్రణామాలు. మాతాజీ. దండవత్ ప్రణామాలు మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. దండవత్ ప్రణామాలండి. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. దండవత్ ప్రణామాలు. హరే కృష్ణ మాతాజీ. దండవత్ ప్రణామం. హరే కృష్ణ మాతాజీ. దండవత్ ప్రణామం. హరే కృష్ణ మాతాజీ. దండవత్ ప్రణామం. హరే కృష్ణ మాతాజీ. దండ ప్రణామం. We'll start with our class today. లో ఉన్నారు మాతాజీ. జగన్నాథ్ బల్దేవ్ సుభద్రమయ్యాలకి మన ప్రేయర్స్ ని ఆఫర్ చేస్తూ ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాఖయా చక్షురున్మిలితం యేన తస్మై శ్రీ గురవే నమః. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణప్రస్థాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామిన్ ఇతి నామినే. నమస్తే సరస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేషా శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త వృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ. అందరికీ వెల్కమ్ టు దిస్ సెషన్. ఈరోజు శ్లోక 4.28 కదా. ఒకసారి మనం 4.28 శ్లోకం ఒకసారి రిసైట్ చేసి ఆ తర్వాత మనం స్టార్ట్ చేద్దాం సెషన్. ద్రవ్యయజ్ఞాస్తపోయజ్ఞ. రిపీట్ చేస్తారా? ఎస్ మాతాజీ. ద్రవ్యయజ్ఞాస్తపోయజ్ఞ యోగయజ్ఞాస్తథా పరే స్వాధ్యాయజ్ఞానయజ్ఞాశ్చ యతయః సంసితవ్రతాః. థ్యాంక్ యూ సో మచ్. యాక్చువల్లీ ఈరోజు ఈ శ్లోకం కూడా చాలా ఇంపార్టెంట్ శ్లోక. చాలా మంచి ఇన్ఫర్మేషన్ కృష్ణుడు ఇస్తున్నారు మనకి. 4.28 శ్లోకాకు ముందు దీనికి కనెక్టెడ్ గా 4.25 నుంచి 4.24 వరకు కూడాను భగవంతుడు ఏ విధంగా శుద్ధ భక్తుల యొక్క వ్యక్తిత్వం అనేది ఉంటుంది, వాళ్ళ ఆచరణ ఏ విధంగా ఉంటుంది అన్నది చర్చించారు. ఆ తర్వాత 4.25 నుంచి శుద్ధ భక్తులు కాకుండా ఇంకా కొన్ని కేటగిరీస్ ఉన్నారు. వాళ్ళు ఏ విధంగా ఉంటారు, వాళ్ళ విధానం ఏ విధంగా ఉంటుంది, జీవన విధానం ఎలా ఉంటుంది, వాళ్ళ భక్తి విధానాలు ఏ విధంగా ఉంటాయని 4.25 నుంచి భగవంతుడు అర్జునుడికి ఉపదేశించారు. 4.25లో కొన్ని రకాల యోగులు ఉంటారు. వాళ్ళు ఏంటంటే దేవతార్చన చేస్తారు, దేవతల్ని అర్చిస్తూ ఉంటారు. వాళ్ళకి అంటే యజ్ఞాల ద్వారా, హోమాల ద్వారా వాళ్ళని అంటే దేవీ దేవతల ప్రీతి కొరకు వాళ్ళ యొక్క భౌతికమైనటువంటి కోరికలను తీర్చుకోవడానికి దేవీ దేవతలను పూజిస్తూ ఉంటారు. అలాగే నిరాకార బ్రహ్మతత్వం అని, ఈ విధంగా మాయావాద తత్వం అని, ఇవన్నీ కూడా ఆ కేటగిరీలోకి వస్తాయి అని చెప్పేసి కృష్ణుడు మనకి చెప్పున్నారు అనమాట. ఆ తర్వాత 26వ శ్లోకంలో నిష్ఠతో
బ్రహ్మచర్యాన్ని పాటించే వాళ్ళు కొంతమంది ఉంటే, ఇంకా అంటే బ్రహ్మచర్య ఆశ్రమంలో ఉన్న వాళ్ళు నిష్ఠగా బ్రహ్మచర్య ఆశ్రమాన్ని పాటిస్తూ వాళ్ళ యొక్క ఇంద్రియ కర్మలన్నిటినీ కూడాను అగ్ని అనేటటువంటి హోమంలో వేసి వాళ్ళ ఇంద్రియార్థాలని వాళ్ళు త్యజిస్తారు అని. అలాగే నియమిత గృహస్థాశ్రమంలో ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళ ఇంద్రియార్థాలని ఇంద్రియాలు అనేటటువంటి అగ్నిలో జ్వలింపచేస్తారు అనేసి 4.26లో భగవంతుడు చెప్పారు. అలాగే 4.27లో ఇంకా ఏం చెప్పారంటే ఇంద్రియ మనోనియమాల ద్వారా ఆత్మానుభవాన్ని కోరుకుంటారు. ఇంకొంతమంది అంటే ఇక్కడ డిఫరెంట్ కేటగిరీస్ ఆఫ్ భక్తులు, ఏ విధంగా భక్తులు అంటే శుద్ధ భక్తుల కింద మనం కన్సిడర్ చేయడానికి లేదండి. ఏ విధంగా అయితే ఈ ప్రాసెస్ లో భక్తి ప్రాసెస్ లోకి ఏ విధంగా ఆచరిస్తున్నారు అన్నది, అంటే వివిధ రకాలైనటువంటి భక్తి ప్రాసెస్ గురించి ఇచ్చారు. ఈ రోజు 4.28వ శ్లోకంలో ఇంకా చక్కగా భగవంతుడు చెప్పారు. కొన్ని కేటగిరీస్ ఇంకా భగవంతుడు, ఎందుకంటే ఈ కేటగిరీస్ అన్ని మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళతోటి మనం చూస్తూ ఉంటాం అనమాట. ఇక్కడ ఈ కృష్ణ భగవానుడు అంటున్నారు కదా, కఠిన వ్రతాలను చేపట్టి కొందరు తమ సంపత్తిని అర్పించుట ద్వారా మరియు తీవ్ర తపస్సులను చేయుట ద్వారా, అష్టాంగ యోగ పద్ధతిని పాటించుట ద్వారా లేదా దివ్య జ్ఞాన పురోగతికై వేదాధ్యయనము నొనరించుట ద్వారా జ్ఞానవంతులగుదురు అని చెప్తున్నారు. అంటే ఈ కఠిన వ్రతాలని ఆచరించడం ద్వారా సంపదని వాళ్ళు సంపాదించుకున్న డబ్బుని అంతటినీ కూడాను భగవంతుని సేవలో వినియోగించడం ద్వారా కూడాను కొంతమంది ఈ భక్తి మార్గంలో ఉంటారు. అంటే ఇక్కడ శుద్ధ భక్తి మార్గం అని చెప్పట్లేదు, భక్తి మార్గం అదొక స్థాయి భక్తి మార్గం అనమాట. అందులో ఎట్లా అంటే ఇప్పుడు మనకి డబ్బును వినియోగించి అంటే ఏంటంటే మనం చూస్తూ ఉంటాం, కొంతమంది బావులు తవ్విస్తారు, అశోకుడు చెట్లు నాటించారని మనం చిన్నప్పుడు సోషల్ స్టడీస్ లో కూడా చదువుకున్నాం కదా, అశోకుడు చెట్లు నాటించాడు, బావులు తవ్వించాడు, ఇవంటి మన రాజులు అవి చేశారు ఇవి చేశారు, చాలా విషయాలు మనం వింటూ ఉంటాం కదా. సత్రాలు కట్టించారు, పాఠశాలలు కట్టించారు, పెద్దవాళ్ళు పాఠశాలలు కట్టించారు అని, చెరువులు తవ్వించారు అని, లేదంటే లైబ్రరీలు జ్ఞాన సంపత్తి కోసం. అంటే ఇప్పుడు ఉండేటటువంటి లైబ్రరీలో ఏముంటుందంటే విజ్ఞానం అని ఈ భౌతిక కలాపాల విషయాల గురించి ఉంటుంది. పూర్వం రోజుల్లో లైబ్రరీలో ఏముంటుందంటే వేదాధ్యయనం గురించి కానీ మంచి శాస్త్రాల గురించి, శాస్త్రాధ్యయనాల గురించి, వాటి గురించి ఉండేది అనమాట. అటువంటి వాటిని ఏర్పరచడము. ఓకే, ఇంకా మనకి వేసవికాలం చూస్తుంటాం కదా, చలివేంద్రాలు పెట్టడం. ఓకే, ఏ విధంగా అయితే వాళ్ళకి బాటసారులకి చలివేంద్రాలు ఇవ్వడం. ఇప్పుడు మనం గనక యాత్రలకు వెళ్ళాం అనుకోండి, యాత్రలకు వెళ్తూ ఉంటే మనకి దారి పొడుగుతా మంచినీళ్ళు ఇవ్వడం కానీ, లేదంటే చిన్న తినుబండారాలు ఇవ్వడం కానీ, చిన్న ప్రసాదం అట్లా ఏదో ఒకటి చేస్తూ ఉంటారు. ఎందుకు చేస్తూ ఉంటారంటే వాళ్ళ పరమ లక్ష్యం ఏంటంటే భగవంతుని సేవించడం కన్నాను మనం పైన ఇట్లా చేయడం వలన, ఈ కార్యాలు చేయడం వలన మనం ఉన్నత లోకాలను పొందుతాము, స్వర్గలోకానికి వెళ్తాము. ఈ విధమైనటువంటి ఆలోచనలతోటి వాళ్ళు చేస్తూ ఉండడం జరుగుతుంది అనమాట. అంటే చదువు విషయాల పట్ల ఆసక్తిని కలిగి ఉండడం, ఇవన్నీ కూడా అంటే డబ్బుల్ని ఉపయోగించి ఈ పుణ్యకార్యాలు చేయడం అనమాట. అంటే అన్నదానాలు చేయడం మనం చూస్తూ ఉంటాం. ఓకే, దేవాలయాలను కట్టించడం, కొంతమంది దేవాలయాలను కూడా కట్టిస్తారు. కానీ ఎంతవరకు అందులో శుద్ధ భక్తి అన్నది మనం తర్వాత చర్చించుకుందాము. ఓకే, ఇక రెండవది వచ్చేసి కఠిన వ్రతాలను ఆచరించడం అంటే మనం చూస్తూ ఉంటాం. చాంద్రాయణ వ్రతం అంటారు, చాతుర్మాస్య దీక్ష అంటారు, కొంతమంది గోవింద వ్రతం అని, శివవ్రతం అని, అయ్యప్ప స్వామి వ్రతం అని, అయ్యప్ప స్వామి దీక్ష అని, ఇట్లా చాలా మంది చాలా దీక్షలు చేస్తూ ఉంటారు. అవి కేవలం ఆ కొంతకాలం మాత్రమే వాటిని ఆచరిస్తారు కదా. ఇప్పుడు మనం చూస్తూ ఉంటాం, మన చుట్టుపక్కల కానీ, మన బంధువర్గంలో కానీ, మన మిత్రవర్గంలో కానీ చూస్తూ ఉంటాం. ఏంటంటే అయ్యప్ప స్వామి మాల అని చేసుకుంటారు, చక్కగా 42 రోజులు కానీ 41 రోజు కానీ మండల దీక్ష కానీ చక్కగా ఆచరిస్తారు. ఉదయాన్నే బ్రహ్మ ముహూర్తాల్లో లేస్తారు, పూజలు చేస్తారు, ఆరతులు చేస్తారు, కీర్తనలు చేస్తారు, అన్ని చేస్తారు. మాంసాహారం భుజించరు, ఉల్లి వెల్లుల్లి భుజించరు, చక్కగా అన్ని ఆచరిస్తారు. కానీ స్వామి దగ్గరికి వెళ్ళి వచ్చిన తర్వాత మొత్తాన్ని తీసి చెట్టు మీద ఎట్లా అయితే పాండవులు వాళ్ళ అస్త్రశస్త్రాలని సెమీ వృక్షం కింద దాచారో ఆ విధంగా ఈ ఆస్ట్రేలియన్ అంతటిని ఆ వ్రతం అయిపోయిన వెంటనే తీసుకెళ్లి దాచిపెట్టేసి మళ్ళీ యథాస్థితిగా వచ్చేస్తారు కదా. చూసుంటారా కదా. అంటే అదేంటంటే అది కొంతకాలం వరకు మాత్రమే వాళ్ళు ఆచరిస్తున్నారు.
కదా. ఇంకా కొంతమందిని చూస్తే మేబీ ఇంకొంచెం హై స్థాయిలో చేసే వాళ్ళు కూడా ఉంటారు. అంటే ఇప్పుడు మనకి ఈ చాతుర్మాస దీక్ష అని మనం కూడా చేస్తాము. వైష్ణవులం కూడాను చాతుర్మాస దీక్ష అని చేస్తాం. ఈ 4 నెలలు కూడాను ఇష్టమైన పదార్థాన్ని వదలడం కానీ, లేదంటే మనం రోజు 16 మాలలు గనక చేస్తూ ఉన్నట్లయితే ఇంకొన్ని ఎక్స్ట్రా మాలలు చేయడం కానీ, లేదా భగవత్పరమైనటువంటి భగవద్గీత, భాగవతం యొక్క అధ్యయనం ఇంకొంచెం ఎక్కువ చేయడం, భగవద్ ధ్యానం ఇంకొంచెం చేయడం. అలాగే చాతుర్మాస దీక్షలో ఇంకొకటి ఏంటంటే ఒక్క పూట భుజించడం కానీ, అంటే వాళ్ళ దేహ పరిస్థితులను బట్టి, వాళ్ళ ఆరోగ్య పరిస్థితులను బట్టి ఒక్క పూట భోజనం కానీ, లేదంటే కొంతమంది ఓన్లీ హవిష్యాన్నం అని తింటుంటారు. అది మాత్రమే తింటారు 4 నెలలు కూడా. అంటే వాళ్ళ యొక్క ఆస్టిరిటీ స్థాయిని బట్టి చేస్తూ ఉంటారు. ఇది మనం శుద్ధ భక్తుల్లో నుంచి మనం కన్సిడర్ చేయకుండా జనరల్ గా కన్సిడర్ చేస్తే ఏంటంటే, ఇప్పుడు ఈ దీక్షలు ఇట్లా తీసుకుంటూ ఉంటారు, అవి అంతవరకు మాత్రమే పరిమితం చేసుకుంటూ ఉంటారు. కొంతకాలం తర్వాత దాన్ని ఆచరించకపోవడం అనేది కూడా జరుగుతూ ఉంటుంది. లేదా అంత తీవ్ర స్థాయి భక్తిలో ఉండి చేయకపోవచ్చు. ఇంకా మనం నెక్స్ట్ ఇంకా చూస్తే ఇంకా కఠినమైన నియమాలను పాటిస్తూ ఉంటారు. ఇప్పుడు చాతుర్మాస దీక్షలో గనక చూస్తే మనం నేల మీద పడుకోవటం కానీ, లేదా ఒక పూటే భోజనం చేయడం కానీ, తీపి తినకుండా, అంటే కొంతమంది కొన్ని విధాలుగా ఆచరిస్తూ ఉంటారు అన్నమాట. వాళ్ళ ఆసిడిటీ లెవెల్స్ ఓన్లీ స్వీట్ తినకుండా ఉండడం కానీ, అట్లా కొన్ని ఇష్టమైన పదార్థాలను వర్జించడం కానీ జరుగుతుంది. ఇక చాంద్రాయణ వ్రతం అని అంటారు. చాంద్రాయణ వ్రతం ఏంటంటే జనరల్ గా మనం కొంచెం తక్కువే చూస్తాము, మేబీ కొన్ని ప్రదేశాల్లో చేస్తూ ఉండొచ్చు. ఈ చాంద్రాయణ వ్రతం అంటే ఏంటంటే వీళ్ళు అమావాస్య రోజు ఏమి తినరండి. పాడ్యమి నుంచి మొదలు. పాడ్యమి రోజు 1 ముద్ద తింటారు. విధియ రోజు 2 ముద్దలు తింటారు. ఈ తృతీయ రోజు తదియ రోజున 3 ముద్దలు తింటారు. అట్లా చవితి రోజున 4 ముద్దలు. అట్లా ఈ చంద్రుడు ఏ విధంగా అయితే వృద్ధి పొందుతూ ఉంటారో ఆ విధంగా వాళ్ళు అంతంత ఆహార స్వీకారం చేస్తుంటారు అనమాట. ఇక పౌర్ణమి వచ్చేటప్పటికి 15 ముద్దలు. ఆ తర్వాత మళ్ళీ 1 వరకు వస్తారనమాట. మళ్ళీ అమావాస్య వచ్చే రోజున ఆ రోజున ఏమి తినరనమాట. దీన్ని చాంద్రాయణ వ్రతం అంటారు. అంటే ఈ విధంగా భగవంతుని యొక్క ప్రీతి కోసంగా కావచ్చు, లేదా వాళ్ళ యొక్క పాపకర్మలను త్యజించుకోవడం కోసం కావచ్చు. అంటే పాపకర్మలను కూడా నశింప చేయాలి కదా. ఈ చాంద్రాయణ వ్రతం అనేది పాపకర్మలను నశించడం కోసం, పూర్వజన్మ కృత్య కర్మాలను నశింపు చేసుకోవడం కోసం ఆచరిస్తూ ఉంటారనమాట. అయితే ఇటువంటి కఠినమైనటువంటి ఆచారాలు, కఠినమైనటువంటి వ్రతాలను స్వీకరించటము, ఇది కూడా ఒక రకమైనటువంటి భక్తి కిందకి వస్తుంది. అలాగే కొంతమంది చూస్తే వాళ్ళకు మేబీ మనం కొంతమంది చూస్తుంటాం కదా, ఏదైనా తీవ్రమైన కోరికల కోసం కానీ వాళ్ళు ఏం చేస్తారంటే, మేము లెఫ్ట్ హ్యాండ్ తో భోజనం చేస్తుంటాం అని కొంతమంది చూస్తుంటాం. రేరుగా మనం అక్కడక్కడ చూస్తూ ఉంటాం. ఎడమ చేతితో భోజనం చేయడం కానీ, లేదంటే ఓన్లీ వాళ్ళు కొంతమంది నేల మీద తింటారు. మీరు అబ్జర్వ్ చేస్తున్నారు లేదా, రేర్ గా మనం చూస్తుంటాం. కొంతమంది నేను అబ్జర్వ్ చేశాను. అంటే వాళ్ళు కొన్ని కఠినమైన నియమాలు వాళ్ళ జీవితంలో జరిగినటువంటి సంఘటనల వరకైతేనేమి, దీనికైతేనే ఆ విధంగా ఆచరిస్తూ ఉంటారనమాట. ఇక తపస్సు అంటే మనం చూస్తూ ఉంటాం, ఇన్ని సంవత్సరాలు భగవంతుడి కోసం తపస్సు చేశారు అని. అంటే తపస్సు అంటే కేవలం భగవంతుడు శ్రీకృష్ణుడి గురించే కాదు. ఇప్పుడు మనం వీటిలో చూస్తూ ఉంటాం కదా, ఏమని రావణాసురుడు ఇన్ని వేల సంవత్సరాలు తపస్సు చేశాడు. తపస్సు అంటే ఏదో ఒక కోరిక కోసం వాళ్ళు తప్పించిపోవడం. ఎవరి కోసం? దాన్ని ఎవరైతే ప్రసాదిస్తారో వాళ్ళ కోసం. ఇప్పుడు బ్రహ్మదేవుడి గురించి, ఇప్పుడు రావణాసురుడు చాలా మంది రాక్షసులు కనుక చూస్తే బ్రహ్మదేవుడిని కానీ శివుడి కోసమే తపస్సు చేస్తారు. కానీ ఈ నారాయణుడి కోసం, కృష్ణుడి కోసం తపస్సు చేసే రాక్షసులు మనం చాలా అరుదుగా చూస్తాం. అవునా? అవును మాతాజీ. చూసారా? ఎందుకంటే త్వరగా ప్లీజ్ అవుతారు. దేవీ దేవతలు ఏంటంటే త్వరగా ప్లీజ్ అయిపోతారు, మనం అడిగినవి ఇచ్చేస్తారు అన్నది. వాళ్ళకి కేవలం కావాల్సింది ఏంటంటే, నా కోరిక ఏ విధంగా తేలికగా తీరుతుంది, ఆ విధంగా తపస్సులను ఆచరించటం. ఇంకా తర్వాతకు వస్తే కొంతమంది ఈ మేము ఇప్పుడు చాతుర్మాస దీక్ష గనక మనం ముందర తీసుకుంటే ఆచరిస్తే తెలుసా, మనకి నారదముని స్టోరీ కనుక మీకు గుర్తుంటే, మనకు గుర్తుంటే, చాతుర్మాస దీక్ష చేసే వాళ్ళు, ఆచరించేటటువంటి వాళ్ళు, ఆ భాగవతులు
ఈ నారద ముని పూర్వజన్మలో ఒక దాసీపుత్రుడు. వాళ్ళ అమ్మగారు ఒక దాసి. అంటే ఇంట్లో పనులు చేసేటటువంటి వ్యక్తి అన్నమాట. అయితే వాళ్ళ కుమారుడు. అది ఆమె సింగిల్ పేరెంట్ అన్నమాట. అయితే ఆయన వీళ్ళని సేవించడం జరిగింది భాగవతులు. ఆ చాతుర్మాస్యం మొత్తం కూడాను ఎవరు చాతుర్మాస్య దీక్ష చేస్తున్నా కూడా ఈ స్వామీజీలు వాళ్ళు వాళ్ళ ప్లేస్‌ని విడిచి వెళ్ళరు. ఒక ప్లేస్‌లో స్థిరంగా ఉండి వాళ్ళ దీక్షను పాటిస్తూ ఉంటారన్నమాట. అటువంటి ఒక ప్లేస్ నుంచి విడిచి వెళ్ళకపోవడం అది కూడా ఒక ఆస్ట్రిటీ కింద తీసుకోవడం జరుగుతుంది. ఇక తపోమయ యజ్ఞాలు. తపోమయ యజ్ఞం అనగానే మన జీవితంలో ఉన్నటువంటి సుఖాలను త్యాగం చేయడం. అంటే కొన్ని విషయాల కోసం కొన్నిటిని వదిలేస్తూ ఉంటారు. కొంతమందిని చూసుంటారు మీరు. మేబీ ఏంటంటే భగవంతుడా నాకు కనుక మంచి హస్బెండ్ వస్తే నేను ఈ స్వీట్లు తినను. లేదా మా అబ్బాయికి ఉద్యోగం వస్తే నేను ప్రతి శనివారం ఉపవాసం ఉంటాను. ఓకే. అట్లా మా అమ్మాయికి కనుక పెళ్లి జరిగితే మంచి వరుడు దొరికి పెళ్లి చేస్తే నేను కొన్ని వారాల పాటు నేను ఈ వ్రతాన్ని చేస్తానని కానీ ఇటువంటి ఆచరణలు మనం చుట్టుపక్కల చూస్తూ ఉంటాం. అవునా? అవును మాతాజీ, చూస్తుంటాం. అవన్నీ కొంత అంటే మన కోరిక తీరడం కోసం కొన్ని కఠిన నియమాలను పాటిస్తూ ఉండడం అన్నమాట. ఇక ఈ ఇంకా కొంతమంది ఏంటంటే కొన్ని సిద్ధుల కోసం తపస్సు చేస్తుంటారు. కొన్ని సిద్ధుల కోసం వాళ్ళు పూజలు పునస్కారాలు అయితేనేమి యోగ విధానాలను పాటించడం కానీ తపస్సును ఆచరించడం కానీ. ఇప్పుడు సిద్ధులు అంటే ఏంటండి, మనకి అష్టసిద్ధులు అని ఉంటాయి కదా, తెలుసు కదా సిద్ధులు అంటే ఏంటి? మాతాజీ అణిమా సిద్ధి, లఘిమా సిద్ధి, అణిమ, గరిమ, లఘిమ, మహిమ, ఈశిత్వ, వసిత్వ, ప్రాకామ్య, భుక్తి, ఇచ్ఛ కదా. ఇవన్నీ కూడా మనకి ముందల గనక మనకి ఈ అమ్మవారి ఖడ్గమాల స్తోత్రాలు గనక చదివిన అలవాటు గనక ఉన్నట్లయితే ఈ సిద్ధులన్నిటి కోసం మనం కూడాను ప్రార్థించి ఉందాం. అవునా? అవును. ఈ సిద్ధులన్నీ కూడా ఈ 8 అష్టసిద్ధులు అంటారు. వీటి కోసం చాలా మంది ఈ తపస్సులను ఆచరిస్తూ ఉంటారన్నమాట. ఈ ఇవన్నిటి గురించి కూడా ఇంకా డీటెయిల్ గా వెళ్ళాలంటే మనకి చాలా సమయం పడుతుంది. ఓకే. అణిమ అంటే ఏంటి, గరిమ అంటే ఏంటి, లఘిమ అంటే ఏంటి, మహిమ అంటే ఏంటి, ఈశిత్వ అంటే ఏంటి, వసిత్వ అంటే ఏంటి, ప్రాకమ్య, భుక్తి, ఇచ్ఛ ఇవన్నీ కూడాను సిద్ధులు అనమాట. ఇవన్నీ ఏంటంటే మనం చిన్నగా అవ్వాలనుకుంటే చిన్నగా అయిపోతాం. మన శరీర ఆకృతి చిన్నగా మారిపోవడం. ఇప్పుడు హనుమంతుడు మనకి లంకని దాటేటప్పుడు తను చిన్నగా మారారు. చిన్నగా మారి దాటి వెళ్ళి అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ పెద్దగా అయ్యారు. గరిమ పెద్దగా చాలా పెద్దవాళ్ళు అయిపోయారు. అట్లా మనం సిద్ధులని మన హనుమంతుడి రామాయణంలో కూడా హనుమంతుడు ప్రదర్శించాడు అని చూస్తాం కదా. అట్లాంటి సిద్ధుల కోసం ప్రయత్నం చేస్తుంటారనమాట. కానీ శుద్ధ భక్తులు ఎప్పుడు కూడాను వాళ్ళకి కొంతకాలం భగవత్ సేవని చేయడం వలన ఏమైనా సిద్ధులు ప్రాప్తించినా కూడాను శ్రీల ప్రభుపాదులు వారు ఏం చెప్తారంటే వాళ్ళు కాకి లెట్టతో సమానంగా స్వీకరిస్తారంట. ఇప్పుడు మనం వెళ్ళేటప్పుడు కాకి లెట్ట పడింది అనుకోండి, పైన ఏం చేస్తాం? తుడుచుకొని వెళ్ళిపోతాం కదా. అంతేగాని దాన్ని క్యారీ చేసుకుంటూ వెళ్ళాం కదా. క్యారీ చేసుకుంటూ వెళ్ళాం. అట్లాగే మన భక్తి మార్గంలో ఏదైనా సిద్ధులు కలిగినా కూడాను బై సిన్సియారిటీ కానీ ఏదైనా కానీ వాటిని ఒక కాకిలెట్టుతో సమానంగా చూస్తారు తప్ప వాటికి ఇంపార్టెన్స్ ఇవ్వరు అని శ్రీల ప్రభుపాదులు వారు చెప్తారన్నమాట. కానీ ఆ సిద్ధుల కోసమే తపస్సులు చేసేటటువంటి భక్తి మార్గంలో ఉండే వాళ్ళు ఉంటారు. కాబట్టి ఇది కూడా ఒక రకమైనటువంటి యోగ స్థాయి అని ఇక్కడ శ్రీల ప్రభుపాదులు వారు మనకి శ్లోకాలు ఇచ్చున్నారు. ఇంకా కొంతమంది ఈ భౌతిక జగన్నందు అసలు ఏముంది జ్ఞానం, ఈ జ్ఞానంలో ఏమేమి ఉన్నాయి ఇవన్నిటిని తెలుసుకోవాలి. జ్ఞాన మార్గంలోకి వెళ్ళాలి. ఇంకా నేను వేదాంత సూత్రాలని అధ్యయనం చేయాలి, లేదా వేద శాస్త్రాలను నేను అధ్యయనం చేయాలి. అసలు సత్యం ఏంటి, వీటి గురించి ఈ వేదాలని వీటిని ఆచరించడం అంటే పాటించడం వలన లేదా అధ్యయనం చేయడం వలన మన విలువైన సమయం అంతా కూడాను అంటే వేదాలు ప్రమాణాలు ఎప్పుడు తక్కువ చేయడం కాదు, కానీ అన్ని వేదాల శాస్త్రం మనకి శ్రీల ప్రభుపాదులు వారు చెప్పారు కదా, భాగవతంలో ఉంది, భగవద్గీతలో ఉంది వేదాల సారం అంతా. మీరు భగవద్గీత భాగవత అధ్యయనం చేశారా, అన్ని వేదాల సారం మనకి అర్థమైపోయినట్లే, జీవితం యొక్క పరమార్థం అర్థమైపోయినట్లే అని
అసలు ప్రభుపాదుల వారు మనకి చాలా సన్నివేశాల్లో విపులంగా వ్యక్తీకరించారు. అదేవిధంగా వేద శాస్త్రాలను అధ్యయనం చేయడం, సాంఖ్య యోగాన్ని పాటించడం, సాంఖ్య జ్ఞానాన్ని తెలుసుకోవడం, ఇవన్నీ కూడాను ఈ జ్ఞానాన్ని పాటించేటటువంటి, జ్ఞానాన్ని ఆచరించేటటువంటి జ్ఞాన అభిలాష లేదా జ్ఞాన సముపార్జన యొక్క విధానంలో వాళ్ళు నడుచుకుంటూ ఉంటారనమాట. ఆ తర్వాత మనం కనుక చూస్తే ఇక ఉన్నత జీవన స్థితిని పొందటానికి అంటే ఏంటి, మనం ఇప్పుడు ఒక స్థాయిలో ఉంటే ఇక పై స్థాయికి వెళ్ళడానికి, అంటే అది కేవలము డబ్బు పరంగా అయి ఉండొచ్చు, లేదా సమాజ పరంగా అయి ఉండొచ్చు, సాంఘిక పరంగా లేదా అధికార పరంగా, ఈ విధంగా ఎటువంటి భౌతిక స్థితిగతులున్న బట్టైనా కూడాను ఉన్నత స్థాయి యొక్క జీవన విధానాన్ని ఆచరించడానికి వాళ్ళు ఈ భక్తి మార్గాన్ని ఎంచుకోవడం జరుగుతుంది. మనం గనక కొన్ని సంవత్సరాల క్రితం ఒక 7-8 సంవత్సరాల క్రితం గనక మనం చూస్తే, 7-8 సంవత్సరాల క్రితం అయి ఉండొచ్చు దాదాపుగా, మనం ఒక న్యూస్ విన్నాం. ఏమంటే తెలంగాణ ముఖ్యమంత్రిగా వ్యవహరించినటువంటి ఈయన ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రెడ్డియా ఆయన పేరు, కేసీఆర్ గారు. ఆయన పదవిలోకి రావడానికి ముందల ఏదో యజ్ఞం చేశారు అని విన్నా, గుర్తుందా? ఉపవాసం చేశారు మాతాజీ. అవన్నీ ఎందుకు చేశారు? ఎందుకంటే ఉన్నతమైనటువంటి పదవుల కోసం, ఉన్నతమైనటువంటి స్థాయి కోసం. మేబీ ఆయనకి డబ్బు పరంగా ఉండుండొచ్చు, కానీ ఆయన ఎందుకు చేశారు అంటే ఉన్నతమైనటువంటి పదవి కోసం, పదవి వ్యామోహం కోసం. కాబట్టి ఈ విధంగా కూడా భక్తిని చేసేటటువంటి వాళ్ళు ఉంటారు. కానీ ఇంకా అష్టాంగ యోగం, ఇక్కడ ఇంకా చాలా విపులంగా చెప్పాల్సింది ఏంటంటే అష్టాంగ యోగం. మన చుట్టుపక్కల చాలా మంది కూడా రోజు అంటారు, మేము యోగా క్లాసులకు వెళ్తున్నామండి అని. యోగా క్లాసులు అంటే వాళ్ళు చెప్పేది ఏంటంటే కేవలం ఏది ఆసనాలను ఆచరించడం ద్వారా వాళ్ళు యోగా అనుకుంటున్నారు. యోగము అంటే అర్థం ఏంటంటే, యోగము అంటే కలయిక అని అర్థం. దేనితోటి కలయిక? ఆ పరబ్రహ్మంతోటి ఈ జీవాత్మ ఆ పరబ్రహ్మతోటి కలయికను పొందటాన్నే యోగం అంటారు. అది వివిధమైనటువంటి విధానాల ద్వారా ఉంటుంది. కొన్ని విధానాలు చాలా కష్టతరమైనవి ఉంటాయి, కొన్ని విధానాలు చాలా సులభమైన ఉంటాయి. అవన్నీ కూడాను మనం భగవద్గీతలో ఇక రోజు తెలుసుకుంటూ ఉంటాం అనమాట. ప్రతి శ్లోకం కూడాను ఇంకా భక్తిలోకి ముందులకు తీసుకెళ్తూ ఉంటారు భగవంతుడు కదా. అట్లాగే ఈ అష్టాంగ యోగం అంటే ఏంటంటే, ఇందులో 8 స్థాయిలు ఉంటాయి అనమాట. అష్టాంగ యోగా అనేది 8 స్థాయిలు ఉంటాయి. జనరల్ గా బయట యోగా సెంటర్ లో వాళ్ళు నేర్పించేది కేవలము ఒక్క ఆసనాలు మాత్రమే. ఇందులో 8 స్థాయిలు ఏంటంటే, ఒకటి యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి అని 8 స్థాయిలు ఉన్నాయి. ఇందులో యమ అంటే ఏంటంటే, మనం ఎథికల్ గా డిసిప్లిన్ పాటించడం. అంటే మన వ్యక్తిగత డిసిప్లిన్ అంటే ఏమంటాము, వ్యక్తిగతంగా కొన్ని నియమ నిబంధనలు, క్రమశిక్షణ. థ్యాంక్ యూ మాతాజీ. వ్యక్తిగత క్రమశిక్షణను ఆచరించడాన్ని ఈ యమ కింద తీసుకుంటాం అనమాట. అంటే ఇక్కడ ఈ వ్యక్తిగత ఆచరణలు, ఈ వ్యక్తిగత క్రమశిక్షణ అంటే ఏంటంటే అహింసను పాటించడం. అహింసను పాటించడం అంటే కేవలం మాంసాహార భక్షణ మాత్రం చేయకుండా ఉండడం అని కాదు. మాంసాహార భక్షణ ఖచ్చితంగా చేయకూడదు. అట్ ద సేమ్ టైం అహింస అంటే ఎదుటి వ్యక్తిని మన మాటల ద్వారా గాని చేతల ద్వారా గాని హింసించడం కూడాను హింస కిందకే వస్తుంది అనమాట. అంటే మన మాటల ద్వారా కొంతమంది చాలా బాధపడుతూ ఉంటారు, మన చేతల ద్వారా బాధపడుతూ ఉంటారు. మన ఎదుటి వ్యక్తి యొక్క మనోభావాలను దెబ్బతీసే విధంగా బిహేవియర్ చేయడం వలన కూడా అదంతా కూడాను హింస కిందనే పరిగణింపబడుతుంది. కేవలం మాంసాహార భక్షణం మాత్రమే హింస కాదు. కాబట్టి ఆ అహింసను పాటించటం, అహింస అంటే నువ్వు తినే ఆహారం దగ్గర నుంచి నువ్వు వ్యవహరించే విధానం వరకు కూడాను అంత అహింస కింద మాత్రమే పరిగణింపవలసి వస్తుంది. అదే విధంగా సత్యం మాత్రమే మాట్లాడాలి. సత్యం వద ధర్మం చర అంటాం కదా, సత్యాన్ని మాత్రమే పలకాలి. అసత్యం ఎప్పుడు పలకచ్చు అంటే, ఎప్పుడో ఏదైనా ఒక ప్రాణికి హాని కానీ ఏదో విపత్కరమైన పరిస్థితి వచ్చింది, ఇప్పుడు నేను అసత్యం చెప్పకపోతే విపత్కరమైన పరిస్థితులను ఫేస్ చేయాల్సి వస్తుంది. నీ సొంత ప్రయోజనం కోసం కాదు, వేరే వాళ్ళకి కానీ ఏ విధంగా అయినా సరే. అంతేకాదు కొంతమంది ఏంటంటే ప్రతి చిన్నదానికి కూడా అబద్ధాలు ఆడడం అట్లా జరుగుతుంది అనమాట. అంటే ఒకసారి ఈ సత్యం దగ్గర ఏంటంటే
కసాయివాడు గోవుని వధించడానికి పరిగెడుతున్నాడంట. అయితే ఒక ముని కూర్చొని తపస్సు చేస్తున్నారు. అయితే ఆయన వచ్చి అడుగుతారు, ఇటువైపు గోవు వచ్చిందా అని. లేదు, లేదు అని అసత్యం చెప్పారు. ఎందుకంటే గోహత్య అనేది చాలా హీనమైనటువంటిది. కాబట్టి అటువంటి సిట్యుయేషన్‌లో, అటువంటి పరిస్థితుల్లో నీవు అసత్యం చెప్పవచ్చు. ఎందుకంటే ధర్మాన్ని పరిరక్షించడానికి, నువ్వు ధర్మాన్ని రక్షించేటటువంటి స్థితిలో ఉన్నట్లయితే నువ్వు అసత్యం చెప్పవచ్చనమాట. కాబట్టి సత్యాన్ని మాత్రమే ఆచరించాలి. సత్యాన్ని మాత్రమే స్వీకరించాలి. అదేవిధంగా ఆస్తేయ అంటే వేరే నీది కాని దానిని నీవు స్వీకరించటం, నీది కాని దానిని నీవు అనుభవించాలి అనుకోవడం ఆస్తేయ కదా. నాది కాంది నేను ఆస్తి అంటాం. ఆస్తి అంటే ఏంటి? నాది, నాకు సంబంధించినది నా ఆస్తి కదా. ఆస్తేయ ఇస్ నథింగ్ అంటే ఏంటంటే మనది కాని దానిని మనం అనుభవించాలి అనుకోవడం, అది దొంగతనం చేయడం, దాన్ని పరిత్యజించాలన్నమాట. ఇక ఇంకోటి వచ్చేసి బ్రహ్మచర్యాన్ని పాటించడం. బ్రహ్మచర్యం పాటించడం అంటే వివాహం కాకముందల వరకు బ్రహ్మచర్య ఆశ్రమంలో ఉంటాం. కానీ వివాహం అయిన తర్వాత క్రమబద్ధీకరమైనటువంటి నియమ నిబంధనలతో సంసార జీవితంలో ఉండటం కూడాను బ్రహ్మచర్యం కిందే పరిగణింపబడుతుంది అని శ్రీల ప్రభుపాదుల వారు గృహస్థులకి సూచించినటువంటి విధానం. అంటే విచ్చలవిడితనంగా కాకుండా క్రమబద్ధీకరించినటువంటి ధర్మబద్ధంగా వ్యవహరించేటటువంటి విధానం కూడాను బ్రహ్మచర్యం కిందే పరిగణింపబడుతుంది. అంటే ఎవరిని కూడాను కామదృష్టితో కానీ లేదా చెడు అభిప్రాయంతో కానీ చూడకుండా ఉండడం. అలాగే మనం కూడాను కొంత క్రమబద్ధీకరణటువంటి జీవన విధానాన్ని పాటించడం అనేది ఉండవలసింది. అలాగే అపరిగ్రహ అంటే అవసరమైన దానికి మనం వెచ్చించాలి. ఇప్పుడు ఎంతమంది పక్కవాడు ఎంత కష్టంలో ఉన్నా కూడాను మనం మేము ఇవ్వమండి, మా దగ్గర లేవండి అంటుంటారు. పక్కవాడు పాపం వాడి ప్రాణాపాయ స్థితిలో ఉండొచ్చు, వాడి కష్టం చాలా విపరీతమైన స్థాయిలో ఉండొచ్చు. అయినా కూడాను చాలా కఠినంగా సహాయం చేయకుండా కఠినంగా ఉండడం అది సరైనటువంటి విధానం కాదు. దాన్ని అపరిగ్రహ అని అంటారనమాట. ఈ విధంగా ఎప్పుడు కూడాను ఈ మన జీవన విధానంలో ఉన్నటువంటి క్రమశిక్షణను పాటించడం ఇది యమ అనేది మొదటి స్థాయి. ఆలోచించండి, ఈ అష్టాంగ యోగ విధానంలో ఈ మొదటి స్థాయిలో ఈ 5 విషయాలు కూడాను ప్రతి ఒక్కళ్ళు పాటించి తీరాలి. అలాగే నియమ అనుంది. నియమ అంటే ఏంటంటే శౌచం పాటించడం. శౌచం అంటే కేవలం బాహ్య శౌచం మాత్రమే కాదు. శౌచం అంటే ఏంటి? మనం స్నానం చేయడం, ఇల్లు శుభ్రం చేసుకోవడం, ఇవన్నీ కూడా ఉంటుంది కదా శౌచం. అది మాత్రమే కాదు, మీ అంతఃశౌచం కూడా ముఖ్యం. మనం బయటికి శుచిగా శుభ్రంగా అంతా ఉన్నాం, కానీ లోపల ఊళ్ళో చెత్త అంతా మన లోపలే వేసుకుని ఉండే ఇక శౌచం ఏం పాటిస్తాం కదా. కాబట్టి దాదాపుగా మనం శౌచాన్ని పాటించుకోవడానికి కారణం ఏంటంటే న్యూస్ ఛానల్స్ విపరీతంగా జనాలు చూస్తూ ఉంటారు. న్యూస్ పేపర్లు, న్యూస్ ఛానల్స్ అండ్ వేరే వాళ్ళ తోటి గాసిపింగ్, ఇదంతా కూడాను మన శౌచాన్ని దెబ్బతీసేటటువంటి విషయాలు అనమాట. ఇక సంతోషంగా ఉండవు. ఎప్పుడు కొంతమంది చూస్తే ఎప్పుడు ఏడుపు మొహమేనండి, ఎప్పుడు ఏడుస్తూనే ఉంటారు. వాళ్ళని చూస్తుంటే ఆ చుట్టుపక్కల ఉండాలన్నా కూడా కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి ఎప్పుడు కూడా సంతోషంగా ఉండాలి. భక్తులు అంటే ఎలా ఉండాలంటే ఎప్పుడు సంతోషంగా ఉండాలి. ఎందుకు? భగవంతుడు ఎన్నో ఇచ్చాడు కదా, వాటన్నిటికీ సంతోషపడాలి. లేని దాని కోసం ఏడ్చే కన్నా ఉన్నవి ఎన్నో ఉన్నాయి, అవన్నీ చూసుకొని ఎంత సంతోషపడొచ్చో మనం. అలాగే సంతోషము, తపః, ఇంకా స్వాధ్యాయ అంటే తన ఉన్నతి గురించి ఏ విధంగా తను అభివృద్ధిలోకి రావాలి, అభివృద్ధి ఆధ్యాత్మికంగా ఏ విధంగా మనం మంచి విషయాలు నేర్చుకోవాలి. స్వాధ్యాయనం అంటే భగవద్గీత, భాగవతాలు పఠించడం కానీ, మంచి మంచి విషయాలు తెలుసుకోవాలని కానీ ఈ కుతూహలంతో ఉండడం. ఇక ఈశ్వర ప్రాణధన అంటే భగవంతునికి సరెండర్ అవ్వడం. ఇది నియమాలు. అంటే ఇప్పుడు అష్టాంగ యోగాలో ఉన్నటువంటి మొదటి స్థాయిలో మనం క్రమశిక్షణ, వ్యక్తిగత క్రమశిక్షణ గురించి తెలుసుకున్నాము. అలాగే నియమ అనే దానిలో మనం ఏ విధంగా మన అంతర్గతంగా మనం ఏ విధంగా ఉండాలి అనే దాని గురించి తెలుసుకున్నాం. ఇక ఈ ఆసనాలే మనం బయట యోగా సెంటర్లలో నేర్చుకునేది అనమాట. ఇంకా ఆసనాలు, వివిధ రకమైన ఆసనాలు. ఇప్పట్లో ఎందుకు వెళ్తున్నారండి ఆసనాలు నేర్చుకోవడానికి యోగా క్లాసులకి? శారీరక
ఆరోగ్యం శారీరక కోసం ఆరోగ్యం కోసం ఆరోగ్యం కోసం వెళ్ళే వాళ్ళు ఉన్నారు, ఆరోగ్యం కోసం వెళ్ళే ఉన్నారు, జ్ఞాపక ఫిట్నెస్ శక్తి కోసం, కోసం ఫిట్నెస్ కోసం, ఇంకా కొంతమంది ఏకాగ్రత అయితే ఏకాగ్రత కోసం, ఇంకా వెయిట్ లాస్ కోసం కూడా బాడీని కరెక్ట్ గా షేప్ లో ఉంచుకోవడం కోసం కూడా వెళ్ళే వాళ్ళు ఉన్నారు కదా. టెన్షన్ ఫ్రీ కోసం Correct, మనసు correct. ప్రశాంతత కోసం. ఈ విధంగా ఒక్కొక్కళ్ళు ఒకటే ఇది లక్ష్యంగా కాకుండా ఒక్కొక్కరికి ఒక్కొక్క లక్ష్యపరంగా ఆసనాలు నేర్చుకోవడానికి యోగా క్లాసులు అని చెప్పి చెప్తున్నారు. బట్ అది పూర్తిగా యోగా కింద రాదు, అది కేవలం ఆసనాల కింద వెళ్తుంది అనమాట. ఇక ప్రాణాయామ, బ్రీత్ కంట్రోల్. ఈ బ్రీత్ కంట్రోల్ అంటే మనం తెలుసు కదా ప్రాణాయామ ఏ విధంగా చేయాలి అన్నది కదా. ఇవి కొన్ని ఉన్నాయి ప్రాణాయామాలు. ఓకే, వాటిని ఆ తర్వాత ప్రత్యాహార అంటే మన సెన్సెస్ ని విత్డ్రావల్ చేసుకోవడం అంటే ఎప్పుడు కూడాను భౌతికమైన విషయాలను చూడాలని అనుకోవడం మన కళ్ళు చేసేటటువంటి పొరపాటు. కాబట్టి వాటిని ఏ విధంగా భగవంతుని వైపు మళ్లించవచ్చు, ఏ విధంగా భగవత్పరమైనటువంటి విషయాలను నేర్చుకోవడం ద్వారా వినియోగించవచ్చు, అదే విధంగా చెవులని, మనకున్నటువంటి అన్ని జ్ఞానేంద్రియాలని ఏ విధంగా భౌతికమైనటువంటి కలాపాల నుండి ఉపసంహరించుకొని భగవత్పరంగా చేయడం ప్రత్యాహారం అనమాట. అంటే వాటిని కంట్రోల్లో ఉంచటము, అది ప్రత్యాహారం. ఆ తర్వాత ధారణ, కాన్సన్ట్రేషన్ చేయడం. ధారణ అంటే కాన్సన్ట్రేషన్, ఏ విధంగా కాన్సన్ట్రేషన్ కానీ, ఆ తర్వాత ధ్యానము, ఆ తర్వాత సమాధి. ఇంత పెద్ద ప్రాసెస్ ఉందండి అష్టాంగ యోగ విధానంకి, ఇంత పెద్ద ప్రాసెస్ కదా. కానీ ఇక్కడ శిలా ప్రభుపాదులు వారు ఏం చెప్తున్నారంటే వీటన్నిటిని ఇప్పుడు వీళ్ళు పొందారు కదా, ఎన్ని విధానాలు నేర్చుకున్నాం కదా. ఇప్పుడు 4.25 నుండి శ్రీకృష్ణ భగవానుడు చెప్తూనే ఉన్నారు ఇన్ని రకాలైనటువంటి వివిధ యోగ విధానాలు ఉన్నాయి, ఇంతమంది యోగులు ఉన్నారు, జ్ఞాన యోగులు, అష్టాంగ యోగులు, ఓకే, ఇంకా చిన్న చిన్న భౌతికమైన కోరికల కోసం అయితేనేమి, సిద్ధుల కోసం అయితేనేమి, కఠినమైనటువంటి ఆచారాలు పాటించేటటువంటి వాళ్ళు కానీ, లేదా వ్రతాలు చేసేటటువంటి వాళ్ళు కానీ, లేదా భౌతికమైనటువంటి సంపత్తిని ఉపయోగించి సేవా కార్యక్రమాలను చేసేటటువంటి వాళ్ళు కానీ, ఇవన్నీ కూడాను ఇప్పటి వరకు కృష్ణుడు చెప్పారు. వీళ్ళందరూ కూడాను ఇంకొక టైప్ ఆఫ్ భక్తి కింద వస్తుంది. అంటే ఇక ఇక్కడ ప్రభుపాదులు వారు చక్కగా చెప్పారు, వీటన్నిటికన్నా కూడాను శ్రీకృష్ణ భగవానుని ప్రత్యక్ష సేవయై ఉన్నందున కృష్ణ భక్తి రసభావన అనున్నది వీటన్నిటికీ భిన్నమైనది. వీటన్నిటికీ భిన్నమైనది ఏంటి? సాక్షాత్తుగా నువ్వు డైరెక్ట్ గా శ్రీకృష్ణ భగవాన్ సారీ మాతాజీ. ఓకే, ఇక్కడ ప్రభుపాదులు వారు ఏం చెప్తున్నారంటే ఈ కృష్ణ భక్తి రసభావన యందు మనం సాక్షాత్తుగా భగవంతుని యొక్క సేవనే చేస్తూ ఉన్నాం కాబట్టి ఇది టాప్ మోస్ట్. ఎందుకు? మిగిలిన వాటి అన్ని కూడాను ఒకటి తర్వాత ఇంకొకటి పొందాలన్న అభిలాష అనేది పెరుగుతూ ఉంటుంది, అవునా? అక్కడితో ఏది కూడాను ఆగదు. కానీ అంతిమంగా ప్రతి ఒక్క జీవుడు పొందవలసింది ఏంటంటే ఆ భగవంతుని యొక్క దివ్య కరుణా కృపా కటాక్షాలను పొందడం, ఆయన యొక్క దివ్య చరణ సేవలను పొందడం, ఆయన యొక్క దివ్య ధామానికి చేరడం మాత్రమే ప్రతి ఒక్క జీవుని యొక్క అంతిమ లక్ష్యం. దానికోసం మాత్రమే మనం ఈ జీవిత మరల పుడుతూ ఉన్నాం, దేహాలను త్యజిస్తూ ఉన్నాం. ఈ విధంగా ఎన్ని కోట్ల జీవరాశుల్లో మనం అందరం తిరిగి ఉన్నామో, చివరికి మరలా ఈ మానవ దేహానికి వచ్చాము. దీని యొక్క పర్పస్ ఏంటంటే ఆ కృష్ణ భక్తి భావనలో ఆ రాధాకృష్ణుల యొక్క దివ్య చరణ సేవా భాగ్యాన్ని పొందడము. కాబట్టి ఇది ఎక్కడ పొందుతాము? కేవలం కృష్ణ భక్తి రసభావన యందు మాత్రమే పొందగలుగుతాము. కాబట్టి ఇవన్నీ తీసి పక్కన పెట్టి ఎంత చక్కగా మనం కృష్ణ భక్తిలోకి రావడం అనేది అంత ఉత్తమమైనది అన్నది ఇక్కడ కంక్లూడ్ చేస్తున్నారు శిలా ప్రభుపాదులు వారు ఇక్కడ. కాబట్టి కానీ ఇవన్నీ కూడాను ఎట్లా, ఇంకా ఇక్కడ ప్రభుపాదులు వారు చెప్తున్నారు శ్రీకృష్ణ భగవానుడు మరియు అతని ప్రామాణిక భక్తుల కరుణ చేతనే ప్రాప్తం కలదు. అంటే ఈ కృష్ణ భక్తి రసభావన అనేది కేవలం
అత్యుత్సాహం వలన మాత్రమే కాదు, అది మాత్రమే కారణ కాదు. కేవలం ఆ భగవంతుడు, ఆ శ్రీకృష్ణ భగవానుని యొక్క కరుణ, ఆయన యొక్క ప్రామాణికమైనటువంటి భక్తుల యొక్క కరుణ వలన మాత్రమే ఆ కృష్ణ భక్తి రసభావన అనేది మనకి కలుగుతుంది. లేదంటే మనం కూడాను ఇప్పటికి ఏదో ఒక వ్రతాలు, నోములు, పూజలు, పునస్కారాలు వీటిల్లోనే మునుగుతూ ఉండేవాళ్ళం ఇంకాను. అవునా? అవును మాతాజీ. మనం ఇప్పటికి వాటన్నిటిలోనే మునుగుతూ ఉండేవాళ్ళం. మనకి ఆ కృష్ణుని యొక్క అవ్యాజ్యమైన కరుణ, ప్రేమ మన పైన కురిపించబట్టి ఎంతో మంది ప్రామాణికమైన భక్తులు. ఈ ప్రామాణికమైన భక్తులు అంటే ఎవరండి? గురు పరంపరలో ఉన్నవాళ్ళు. గురు పరంపరలో ఉన్న వాళ్ళు. కరెక్ట్, సూపర్ మాతాజీ, వెరీ నైస్. ఓకే, గురు పరంపరలో ఉన్నటువంటి ప్రామాణికమైన భక్తులు, వాళ్ళ యొక్క సాంగత్యం మనం తీసుకోవడం వలన, ఆ కృష్ణుని యొక్క కృపను పొందడం వలన మాత్రమే మనం ఈ కృష్ణ భక్తి రసభావనలోకి రాగలిగాము. ఆ కృష్ణుని యొక్క దివ్యమైనటువంటి లీలల గురించి తెలుసుకోగలుగుతున్నాము. ఆ కృష్ణుని యొక్క నామాన్ని మనం జపం చేయగలుగుతున్నాం. కాబట్టి అందరం ఒకసారి హరే కృష్ణ మహామంత్ర జపాన్ని చేద్దామా? హరే హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ హరే కృష్ణ హరే రామ హరే రామ రామ హరే హరే. ఇంతమంది భక్తులు ఉన్నారు కదా, ఇంతమంది భక్తులు ఎంత చక్కగా భగవంతుని యొక్క భగవద్గీతని తెలుసుకోవాలని వచ్చారు. మళ్ళా మన అందరి కోసం మన అందరూ ఆ కృష్ణ ప్రేమను పొందాలని, ప్రామాణికమైన భక్తుల యొక్క సాంగత్యం తీసుకోవాలి అని మళ్ళీ మన అందరి కోసం ఒకసారి జపం చేద్దామా? ఒకసారి మాతాజీ. కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే రామ హరే రామ రామ హరే హరే హరే. Thank you, Mataji. హరే కృష్ణ మాతాజీ దండవత్ ప్రణామాలు. హరే కృష్ణ మాతాజీ Mataji, Dandavat Pranam. హరే కృష్ణ మాతాజీ హరే కృష్ణ దండవత్ ప్రణామం. హరే కృష్ణ మాతాజీ దండవత్ ప్రణామాలు. ఏమైనా ప్రశ్నలు కానీ ఉన్నాయా? ఏదైనా ప్రశ్నలు ఉన్నాయా మాతాజీ? ప్రశ్నలు ఏమైనా ఉన్నాయా? మాతాజీ, అన్ని యజ్ఞాల కన్నా భక్తి యజ్ఞము, నామ యజ్ఞం గొప్పదని తెలుసుకున్నాం మాతాజీ. థ్యాంక్ యూ. ధన్యవాదాలు మాతాజీ. హరే కృష్ణ. ధన్యవాదాలు. హరే కృష్ణ. అందరూ హరే కృష్ణ హరే కృష్ణ మాతాజీ.